51, 52, 53 మూడు శ్లోకాల్లో నిధిధ్యాసనం దానికి అదాவது సమాధి రూప అభ్యాస నిధిధ్యాసనం అనే దాన్ని బట్టి చూసాము. అదాவது సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే ఆ వాసన నుంచి వచ్చే ఆ ప్రచనలు, ఆ హ్యాబిచువల్ గా వచ్చే ఆ తడైలు, మన తడైలు ఏముందో దాన్ని నీకే దానికోసం ఈ నిధిధ్యాసనం అనేది సమాధి రూప అభ్యాస నిధిధ్యాసనం మన చెయ్యాలి. అది వచ్చి కంటిన్యూస్ మన చెయ్యంగా ఆ సబ్ కాన్షియస్ లో మైండ్ లో ఉండే ఆ తడైలు కూడా కొంచెం కొంచెంగా నీంగిందుకు ఆరంభించను. మన పழக்க దోషాలు, మన ఈ విరుப்பு వెరుப்பு, అహంకారం, మమకారం, ఈ అనాత్మ విషయాల దుష్ట చతుஷ்యం అంటారు. அதாவது துஷ்டர்களுக்கா உண்ட 4 எது அகங்காரம், மமகாரம், ராக, ద్వేషం. ఈ 4 వచ్చి దుష్ట చతుష్యం. దుష్ట అంటే తెలుసును, మన దుష్టర్ అంటే తీయ నెగటివ్ గా ఉండే 4. చతుష్యం అంటే 4ది. ఆ చతుష్ట్యం ఆ 4 వచ్చి ఈ అహంకారం, మమకారం, రాగద్వేషం. ఈ 4ని మన నీకేదానికి కొంచెం మన వచ్చి మొదట ఏమవుతుంది, ఈ శ్రవణం మూలంగా మనకు దాని వచ్చి ఓరளவுக்கு మనకు ఇదింత నీకాలని తెలుతుంది. ఓరளவுக்கு దాని మన నెరిపడుతుందుకు వెళ్ళవుతుంది. ములుసుగా మన నుంచి ముడింజంటుంది. దాని వచ్చి ఈ నిధిధ్యాసనం మూలంగానే దాన్ని కొంచెం కొంచెంగా మన చెయ్యాల్సి ఉంది. దానికి ఆ శుద్ధమైన బుద్ధి, ఈ జ్ఞానాన్ని పట్టి తెలివిగా మన పురించుకుని ఆ బుద్ధి శ్రవణం మూలంగా, శ్రవణ మననం మూలంగా ఇంటలెక్ట్ ప్యూరిటీ, ఆ మనసుని ప్యూర్ చేసేది వచ్చి కర్మయోగం మూలంగా. అదాவது మన ఈ 51வது శ్లోకాల చూసామేగా, ఆ శబ్దాతీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషం యుధస్య చాట్ అనేసి మన ఆత్మని ఉరుదిగా కట్టుపడుతి మన వశాల పెట్టుకుని ఆ మాస్టర్ అవ్వకుని అన్ని విషయాల్లోండిని మనని విளக்கி ఆ శ్రవణ మనన వినేప్పుడిగేని మనకు ఓరளவுக்கு దాని పట్టియ ఐడియా ఒక తెలివి అవుతుంది. ఆ జ్ఞాన తెలివి రాగా కొంచెం కొంచెంగా దానిలో ఉండి మన ఆ వైరాగ్యంతో విలగిందుకు ఆరంభించేము. ఆ పயிற்சி చేసి దానిలో ఉండి విలగేది అనేది వద్దే ముఖ్యం. ఆ పயிற்சி ఎప్పుడు నడుతుంది, ఈ సమాధి రూప అభ్యాసం మూలంగా నడుతుంది. అభ్యాస వైరాగ్యం అనేది వద్దే ముఖ్యం అంటానికి మన 6வது అధ్యాయాలని సూచించాము. ఆ దానికి తనిగా పూండి మన ఈ మనోடைய వాக்கு, కాయం, మనసు దీనిందాన్ని ఒழுங்கு చెయ్యాల, నెరిపడుతాల. దానికి ధ్యాన యోగ పరహ నిత్యం అని చెప్పినారు. అదాவது ఆత్మని పట్టి క్లియరా పురించుకుని దల్లోనే నిలబెట్టు మన ఎన్నాళ్ళని పెట్టుకోలే. అదే వైరాగ్యం మూలంగా ఉపాశ్రిత వైరాగ్యం సముపాశ్రిత అనేప్పుడు ఈ వైరాగ్యాన్ని మన బాగా కడపిడిచి దీన్ని అన్ని చెయ్యాలి. దీని మన దేని నీకేమో అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం ఇది అన్నిని విముచ్య నీకి నిర్మమహ మమకారాన్ని లేకుండా మనస్సుని శాంతంగా పెట్టుకుని ఆ బ్రహ్మని మన బ్రహ్మ భూయాయ కల్పతే ఆ బ్రహ్మాన్ని అడచేదానికి మన தகுதியுடையவன்கா అదేమో. యాక్చువల్గా బ్రహ్మాన్ని ఉణర్ందిందుకు తగుதியுடையவன்கா అదేమో. ఇక్కడ వచ్చి నిర్మమహ అహంకారం, మమకారం ఇది ఇట్టాని దానికి తడైగా ఉంది. ఆ తడైల్ని నీకేదే ఈ నిధిధ్యాసనుடைய మెయిన్ పర్పస్ గా ఉంది. అదాவது అన్నినేని మన ఉలగాలు చూసే అన్ని పొరుళ్ళు మన కూడా ఎట్లా ఉండాము, ఆత్మ అనాత్మ మిక్సర్ గానే అన్నినే ఉంది. ఈ జీవన్ అనేది ఆ 3 శరీరం ప్లస్ చిదాభాసన్ ప్లస్ ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్ అన్ని సేరియే ఉంది. ఆ సేరిందాన్ని మన పిరిచి పురించుకుని
దేని విలకాలనో దాన్ని విளకేము. ఆ విளకేది ఆ పళక్కాలో అభ్యాసం చేసి ఇది ఇంత లేదు ఒరిజినల్ కాన్షియస్నెస్ అనే దాన్ని పురించుకునేదే అహం బ్రహ్మాస్మి అటాన్సి దాన్ని పురించుకుని దల్లో నిలైపెట్టు ఉండేదే ఆ నిధిధ్యాసనం అనేది. దాని ఇక్కడ 54లోని చూసాము. బ్రహ్మభూత ప్రసన్న ఆత్మ నా సోచతి నా కాంక్షతి అండ్ వచ్చి సోచ అందుకు అర్థం ఏకనో ఒకటినే ఉండదు. కొర చెప్పేదో పొలంబేదో ఏదినేం అందుకు ఉండదు. నా కాంక్షతి ఒక నాటం వేట్కై కూడా అందుకు ఉండదు. ఏ విషయాన్ని బట్టి ఇది ఇట్ట ఉండాలా, ఇది ఇట్ట చెయ్యాల, ఇది ఇట్టనే నడాల అటనే ఒక ఎదురుబార్పో ఏది నేనేం అందుకు ఉండదు. అట ఉండే మనసునేమో అందుకు మనసులో ఆ లిబర్టీ ఆ మనసు ప్రశాంతంగా అందుకు ఉంది. అట్ట ఈ బ్రహ్మభూత అవినవాండు உடைய మనసు వచ్చి ప్రశాంతంగా அமைதிగా ఉంది. దాని మన ఏమి చూసాము, దాని జీవభావ దుర్బలీకరణం. అదావదు జీవభావ మనతో ఉండే ఆ జీవభావమే వచ్చి ఈ జీవన్ ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఈ చిదాభాసంతో ఉండే జీవన్ నేను కర్త నే భోక్త అటానే ఎన్నాళ్ళంతా ఉండేగా దాని వచ్చి దాన్ని వీకెండ్ చెయ్యాలి, దాని వచ్చి బలహీనపడతాలి. అది వచ్చి உண்மையான మన స్వరూపం లేదు అని దేని మన ఎన్నాన్ని వళర్తుకోల అంటే బ్రహ్మభావ ప్రబలీకరణం. బ్రహ్మభావానియే మన వచ్చి ప్రబలం చెయ్యాల. జీవభావాన్ని కొంచెంగా ఆ భావం మన జీవన్ అనే ఎన్నాని ఆ భావనేని మన కొంచెంగా అని కొరచుకునే రావలే. దానే ఇక్కడ అదే ఈ నిధిధ్యాసనం మూలంగా మనకు చెప్పారు. ఈ 54வது శ్లోకాలో ఆ మనస్సు వచ్చి ఆ మనస్సు அமைதி మనదినుடைய ఆ లిబరేషన్ అనేది చెప్పారు. அடுத்து వచ్చి 55లో ఆ స్పిరిచువల్ లిబరేషన్ అన్ని ఆత్మనే అనే ఇది ఆ బ్రహ్మ భావాన్ని ఎత్తుకొచ్చేదాన్ని చెప్పారు. ఈ మనస్సు లిబర్టీ అనేదే ఆ నా సోచతి నా కాంక్షతి మూలం ఆ సర్వేసు భూతేసు అన్ని భూతాల్లోని సమంగా ఎంచేది అనేప్పటికి ఇక్కడ వచ్చి ఆత్మాని మన చెప్పలా. ఇక్కడ వచ్చి ఏం చెప్పారు, నాకు ఎట్టా ఇన్బ తుன்பం అనేది వస్తుందో అదే మారి ఇంకొకరికి వచ్చును, వాళ్ళని అదే మారి దుఃఖాల్లో కష్టపడుతురు అనే దాన్ని పురించుకుని వాళ్ళని అట్ట ఎంచి వాళ్ళు మనిషి వాళ్ళు జీవన్ వాళ్ళకుని ఇట మారి ఇన్బ తుంబ అన్ని వచ్చును అనే దాన్ని పురించుకుని వాళ్ళకి ఏం మన చెయ్యాలనో దాన్ని దీన్ని మనం చేసేది, అది గమనించి దాన్ని చేసేది. ఆర్డర్లీనెస్ ని కరెక్ట్ వాచ్ చేసి ఏం చెయ్యాలనో దాన్ని చేసేది. అదే ఇక్కడ అట్ట చేయంగా మనకుని మనసు నిమ్మదను ఇంకొకరితో షేర్ చేసుకునేప్పుడు ఇంకొకరితో పகிர்ந்துకునేప్పుడు మన అన్నిని మనవుடைய అన్బుని పகிர்ந்துకునేప్పుడు మనతో ఉండే నాలెడ్జ్ ని పகிர்ந்துకునేప్పుడు మనతో ఉండే సెల్వాన్ని పகிர்ந்துకునేప్పుడు మనతో ఏది అపరిమితంగా ఉందో దాన్ని మన టైం ని ఇంకొకరితో స్పెండ్ చేసేప్పుడు అట ఇంకొకరు ఏం కావన్నో దాన్ని మనకు టైం ఉంది అనే దానికోసం ఇంకొకరిని పెట్టి ఇంకొకరికి తొల్లయించుకుంటా ఉండకూడదు. ఫోన్ చేసి ఇంకొకరిని శ్రమ పడుతుంటా ఉండేది లేదు. ఇక్కడ వచ్చి మన అన్నిని అని మన వాళ్ళకి తేవై అనేప్పుడు వాళ్ళకి షేర్ చేసుకునేది. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. అట్ట చెయ్యంగా అన్నిని అట్ట సమంగా ఎంచి మనం చెయ్యంగా ఆ ఆర్డర్లీనెస్ ని చూసేదే ఇక్కడ మద్భక్తిం పరాం మద్భక్తిం ఉండేగా. అది వచ్చి ఆ మేలాన ఎన్నిడத்தில் భక్తి అనేప్పటికి ఆ ఎన్నిడத்தில் అనేది వచ్చి ఆ ఈశ్వరుణ్ణి గుర్చుతుంది. ఆ ఈశ్వరన్ అనేది ఇక్కడ ఏమి ఆ పరంపొరుள். ఆ పరంపొరుள் ఎక్కడ ఉన్నాండు, అన్ని తావులు నీకమర నెరంజి ఉన్నాండు.
ఆర్డర్లీనెస్, అన్నిలోని ఆర్డర్ గా అది செயல்படுతా ఉంది. అటనేప్పుడు ఆర్డర్లీనెస్ ని గమనించి దాని కరెక్ట్ అందరికి ఏ విధమైన తుంబంని రాకుండా దాని ఎట్టా మన సరిచేసి ఎత్తుపోవల అనే దాన్ని గమనించి మనం చేసేప్పుడు అతనుடைய ఆ మద్భక్తి, ఆ இறைவனுடைய பக்தி అనేది, భక్తి అనేప్పటికి ఇక్కడ వచ్చి ఆ வழிபாடு అటాని చెప్పారు. ఆ మహిమే అనే దాన్ని మనం ఎత్తుకొచ్చుకోం. అదావదు అన్నిలో ఉండే ఆ శ్రద్ధ మన అన్ని అదే మరి క్లియర్ గా ఆర్డర్గా నడుతాంది అనే దాన్ని అన్నియది పడి అన్ని నడుతా ఉంది అనే శ్రద్ధతోని దానిలో మన ఇన్వాల్వ్ అయ్యేది. మన పార్ట్ ని మన ఏమి మనవుடைய పంగో దాని వచ్చి ఈశ్వర అర్పణంగా చేసేది. అదే ఇక్కడ వచ్చి ఒప్పుయర్వట్ర పరాం భక్తి అనేదిగా అద్వైత భక్తి అనేది అదే. దాని ఇక్కడ 54வது శ్లోకం మూలంగా చెప్పినారు. அடுத்த 55 இதுல బ్రహ్మభావ ప్రబలీకరణం, ఆ బ్రహ్మ భావాన్ని పற்றி ఇక్కడ చెప్పారు. అதாவது బ్రహ్మభావం అంటే మనం ఏற்கனவே చూసిండాము 13లో ఉండి ఇదే చూతా వచ్చేము. ఆ ఐక్యం అన్ని, ఆ జీవన్ ఈశ్వరన్ జగత్ అటనిసి ఎదినే వేరే వేరే లేదు, అన్ని ఆ భేదాలు ఒక్కటినే లేదు అనే దాన్ని చెప్పేది ఇక్కడ. ఈ బ్రహ్మ ఆ ఎన్నాన్ని తిరిగి మనం ఎత్తుకొచ్చుకునేది అదే ఇక్కడ బ్రహ్మభావ ప్రబలీకరణం అనేది. 55வது శ్లోకం. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యః చ అస్మి తత్వతః తతః మాం తత్వతః జ్ఞాత్వా విశతే తత్ అనంతరం. అதாவது భక్తియా, ఇక్కడ భక్తియా అనేప్పుడు దీని ముందా తిథిలో వచ్చి పరాం మద్భక్తిం లభతే అనేప్పటికి ఆ భక్తి అనేదాన్ని లక్ష్యంగా సాధ్యంగా చెప్పినారు. ఆ మేలాన ఆ భక్తిని అడంజేదే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని అంటే అడంజేండు ఒప్పుయర్వట్ర నిరతిశయ ఆ భక్తిని, అதாவது జ్ఞానానికి భక్తికి అక్కడ వ్యత్యాసమే అక్కడ లేదు. భక్తి అంటే మన చెప్పే ఒక ఈశ్వరుణ్ణి, ఒక సగుణ బ్రహ్మంగా ఉండే ఇష్ట దేవతని మొక్కేది మట్టం భక్తి లేదు. ఇక్కడ భక్తి అనేది జ్ఞానానికి మన ఆ ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అనేదిలో ఆ జ్ఞానినుடைய భక్తిని ఇక్కడ చెప్పారు. ఆ మేలాన భక్తి అక్కడ వచ్చి జ్ఞానానికి భక్తికి వ్యత్యాసమే లేదు. అక్కడ వచ్చి వాడు నేను ఈశ్వరుణ్ణి ఒకటే అనే అలవుకు వాడు పురించుకుంటున్నాడు. ఇక్కడ వచ్చి సాధ్య భక్తి, అదాவது ఇట్టంతా వాడు కర్మయోగం చేసి ఆ మనశ్శాంతిని అవేపుడుగు వాడు ఆ మేలాన దీని అడంజేండు. ఆ ఈశ్వరుణ్ణి నేను ఒకటేని వాడు ఉణర్ந்து ఉంటున్నాడు అనే దీన్ని ఇక్కడ మన 54లో చూసాము. అదే లక్ష్యం సాధ్యం ఆ తక్కుని వాడు అడంజేండు అనేట్టుగా. அடுத்து ఈ 55లో భక్తియా మాం అభిజానాతి అనేప్పుడు ఇది వచ్చి సాధనా రూప భక్తిని ఇక్కడ చెప్పారు. సాధనేక, అதாவது భక్తిని సాధనే రూపంగాని చెయ్యచ్చు అనగా ఈ సాధ్య రూపంగాని ఎంచచ్చు. ఈ 54లో సాధ్య రూపంగా నా లక్ష్యంగా భక్తిని ఎంచి చేసేది. అదాவது దాన్ని అడంజేది, ఆ గోల్ ని అడంజేదే వాడి లక్ష్యంగా ఎంచేండు. ఇక్కడ ఆ భక్తి మూలంగా ఏమి వాడి అడంజేండు అనే దాన్ని చెప్పారు. ఇక్కడ ఇంకొకటి ఇదిలో ఏమింటే
సాధనా రూప భక్తి అనేప్పటికి అదిని రెండు వகைలో చెప్పారు. ఒకటి వచ్చి செயல் మూలంగా సాధన చేసేది, ఇంకొకటి భావనే మూలంగా ఆ భక్తి చేసేది. செயல் మూలంగా భక్తి చేసేది అనేది వచ్చి మన పూజలు అన్ని చేసేవిగా మన செயல் యాక్షన్ మూలంగా కోయిలు పోయేది, కోయిల్లో ప్రకారం సుట్టేది, అనగా పూజలు చేసేది, యాగాలు చేసేది, ఇంత செயல் మూలంగా చేసే భక్తి. యాటిట్యూడ్ ఆ మనవుடைய భావనే మూలంగా ఏం భావనే, జీవన్ ఈశ్వరన్ అన్ని ఒకటే అనే భావనే మూలంగా చేసేది వచ్చి అదిని సాధనలో ఒక టైప్. మొదట చేసే ఆ పూజలు ఇదంతా ఉపాసనే అటానిసి మన చూసింటాము ఏర్కనవే. ఆ ఈస్టర్ దేవతని మన మొక్కేది, కోయిల్లో పోయి మొక్కేది, దానికి పూజలు చేసేది, దానికి అలంకారం చేసేది, అటాదింత ఉపాసన అటానిసి ఆ செயல் మూలంగా చేసేది. మనసులో దీని ఆ సగుణంగా దాని ఎంచి మొక్కేది. ఇది ఇంతని ఆ செயல் మూలంగా చేసే భక్తి. ఈ యాటిట్యూడ్ భావనే మూలంగా ఎట్టా దీని అడంజేరు అనేదాన్ని ఈ 55வது శ్లోకాలో చెప్పారు. అదావదు భక్తియిனால் మాం అభిజానాతి, మాం అంటే ఎన్నై, అభిజానాతి అంటే அறிஞ்சுకుంటున్నారు. ఎట్టా నన్ను அறிஞ்சுకుంటున్నారు? మాయా సహిత, అదావదు సగుణంగా. యావాన్ అంటే ఎత్తన్మயை పడైతవన్, ఏ తన్మైలో వాడు ఉన్నాడు, సగుణంగా వాడు ఉన్నాడు. ఈ ప్రపంచాల్లో ఉండ అన్ని గాని వాండే ఉన్నాడు. ఈ ఉపాధిలు అన్నితోని, అదావదు మాయా సహితంగా సగుణంగా వాడు ఉన్నాడు. ఆ ఇறைவன் అనేవాడు మన చూసామేక. ఈ బ్రహ్మం అనేది అధిష్టానంగా ఉండుకుని ఈ మాయతో సేరేపుడుకు అదే ఈశ్వరన్ అనేము. అది సగుణంగా మాయతో సేరేపుడు, మాయ వచ్చి త్రిగుణం 3 గుణాలతో సేరింది, సత్వరజస్ తమస్గా అటానేపుడుకు ఈ దేవుడిని సగుణంగా అవితున్నాడు. ఆ బ్రహ్మని సగుణంగా అవితుంది. అనాత్మలో సేరేపుడుకు మనం చూసాము ఏற்கனவே పాయాసం ఎగ్జాంపుల్. దానిలో ఆ స్వీట్నెస్ అనేది వచ్చి తనీగా ఉంటనాలు అది సెల్ఫ్ ఎవిడెంట్ గా అది ఆ షుగర్ తన్మై ఆ ఇనిప్పు సువైలో ఉంటే కూడా ఆ అనాత్మతో సేరేపుడుకు అది ఆ స్వీట్నెస్ ని ఇస్తుంది. అనాత్మలో సేరేపుగే దాని ఇది వచ్చి క్లియర్ సెల్ఫ్ ఎవిడెంట్ గా ఇది ఈ అనాత్మ ఎప్పుడు ఈ స్వీట్నెస్ అవుతుంది. అనాత్మ వచ్చి దానికి స్వీట్నెస్ అనేది గుణం లేదు కాబట్టి ఈ స్వీట్ దానితో కూడా సేరేపుడుకు అదిని ఇనిపుగానే అవుతుంది. అదే మరి మన జటం అనాత్మ అనేది ఇక్కడ జటంగా ఉండేది. ఆ జటం వచ్చి ఈ అధిష్టానంగా ఉండే సత్సిత్ స్వరూపంగా ఉండే పరంపురులు సేరేపుడుకు అదిని చిత్ స్వరూపంగా అవుతుంది అనేదాన్ని మన ఏற்கனவே చూసిన విషయాలే. ఇది ఆ మాయా సహిత ఉపాధితోని ఉండేది. ఈ ఉపాధిలు సేరేపుడుకు అది వచ్చి సగుణంగా అవుతుంది. అదే యావాన్ ఏ తన్మైలో ఉన్నాడు వాడు ఆ ప్రపంచాల్లో ఈ ఉపాధిలతో సేరి పల విధంగా ఏకపట్ట వడివంగా ఏకపట్ట ఉరువాల్ని తాంగుని ఏకపట్ట పేర్లతో అది మన కనెక్టిల్ అడంగాద ప్రపంచంగా అన్నిలోని వ్యాపించి ఉన్నాడు అనేదాన్ని చూసాము. అనగా அடுத்து యహ చ అస్మి. యహ అంటే నేదోరు ఈ ఉపాధిని ఉండే ఉపాధి నుంచి వచ్చే ఆ వేற்றுமைలు అన్ని నేని నీంగినవనగా నే ఎట్టా ఉండాను ఆ నిర్గుణంగా ఉండాను. ఆ అధిష్టానంగా ఉండే నిర్గుణంగా ఏ విధ ఉపాధిని లేకుండా ఆ మాయ రహితంగా ఏ విధ మాయని లేకుండా ఉండేదే ఇక్కడ యహ. యహ అస్మి అనేప్పుడుకు ఇక్కడ వచ్చి ఆ నిర్గుణంగా ఉండే ఆదిని చెప్పారు. ஆகாயம் மாதிரி பறந்து விரிஞ்சு
అన్ని తావులో నీకముర ఉండే వెళి మారి అన్ని తావులో వ్యాపించి ఉన్నాడు. ఈ అధిష్టానాన్ని గడిచిపోయారు. ఇట భక్తియా అనేప్పటికి ఈ జ్ఞాన నిష్ఠై మూలంగా తిరిగి దాని ఎంచే దాని మూలంగా ఏం జ్ఞానం మన శ్రవణం మననం మూలంగా తెలుసుకున్నామో దాని తిరిగి ఈ నిధిధ్యాసనాలు ఎంచే మూలంగా ఏమవుతుంది, నన్ను పట్టి తెలుసుకుంటున్నారు. ఎట్లా తెలుసుకుంటున్నారు? సగుణంగాని నిర్గుణంగాని తత్వత అంటే ఆ ఉண்மையில் ఆ యథార్థాన్ని, అదావదు ఏ విధమైన అది ఒక తడైలు లేకుండా అది ఎట్టా ఉందో అట్టా ఉண்மைగానే అది ఎట్టా ఉంది, దానియుடைய యథార్థం ఏమి, ఆ సత్సిత్ ఆనందం ఏంటి ఏమి, సత్యం జ్ఞానం అనంతం సత్సిత్ ఆనందం చెప్పేమేగా ఆ బ్రహ్మణ్ణి పట్టి క్లియరా అది వచ్చి అధిష్టానంగా ఉండుకుని సగుణంగాని అనగా నిర్గుణంగా అది ఏ విధ ఉపాధిని లేకుండా ఉన్నప్పుడు మాయా రహితంగా ఉన్నప్పుడు అది ఎట్టా ఉంది బ్రహ్మణ్గా అనే దానిని పురించుకుంటున్నారు. అరిందు ఆ దాన్ని పురించుకుంటున్నారు. అదావదు దీనిలో మన 2వ అధ్యాయాల్లో చూసామేగా అది ఎది విధమైన అద్వైతంగా ఉంది. తడైలు పిరివులు ఎదినే దానికి లేదు. అది వచ్చి సత్వికార రహిత, దానికి అది అజాతం పిరప్పు లేదు అనగా దానికి ముదుమై లేదు, అழிவு లేదు, భయం అనేది లేదు అనగా మరణం అనేది లేదు అనేది ఇంత మన చూసాము. ఏற்கனவே ఇంత మన చూసాము. చూసిన విషయాలేది అదావదు ఎట్టా ఆ పరంపొరుల్ని ఎట్టా పురించుకుంటున్నాము. అద్వైతం చైతన్య మాత్ర ఏకరసం. అద్వైతం అనేప్పటికి అది రెండు అటానిసి ఒకటి లేదు అక్కడ. చైతన్య మాత్ర ఏకరసం ఆ చిత్రూపంగానే ఆ ఉణర్వు రూపంగానేని చైతన్యంగానేని అది ఉంది. ఏకరసం అనేప్పటికి ఒకటిగా ఆ ఏకరసంగానే అది ఉంది. అజం అనేప్పటికి అది పిరప్పు అనేది దానిలో లేదు. అజరం జర అంటే ముదుమై, ఆ ముదుమై లేదు. అమరం అంటే అక్కడ మరణం అనేది లేదు, అలివు అనేది లేదు, మరణం లేదు. అభయం భయం అంటే వెరుపు అనేది లేదు. నిధనం అంటే మరణం అట్రమం. ఇక్కడ వచ్చి అమరం అనిధనం అంటే రెండు చెప్పిండారు. దీనికి రెండు టైప్ ఆఫ్ రెండునేని అలివు మరణం అనేసి రెండు ఉంది. ఇప్పుడు వచ్చి ఈ అదావదు మరణం అనేది రెండు టైప్ లో, డెత్ అనేది రెండు టైప్ లో అవుతుంది. ఒకటి వచ్చి కాల నిమిత్త నాశక, ఇంకొకటి వచ్చి జ్ఞాన నిమిత్త నాశక అటాని పేరు. అదావదు కాల నిమిత్త నాశక అనేప్పటికి ఈ కాలం టైం మన ఒక కాలం అవేప్పటికి మన ఆయుట్కాలం ముడించేప్పటికి ఆటోమేటిక్ గా మన మరణం అనేది వచ్చును. ఈ ఒళ్ళు వచ్చి కొంచెంగా అழிంచుకునే వచ్చి అనగా మరణాన్ని అది తొలివితుంది. అదే కాల నిమిత్త నాశక అనేది. ఇక్కడ వచ్చి ముழுமைగా అది వచ్చి అழிంచదు. దానిలో వచ్చి రెసిడ్యూ, దానిలో వచ్చి ఆ మిచ్చం మీద ఇంత ఉన్ను ఆ ప్రళయ కాలాలో ఆ కారణ శరీరం ఉన్ను అదే తిరిగి ఇంకోతరే పుట్టుతుంది అటానిసింత మన చూసిందాము. ప్రారంధ మన సంచిత కర్మగా ఉండేది అన్ని సేరి మూటగా ఉన్న తిరిగి అది ఇంకొక పిరప్పుకు కారణంగా ఉంటుంది అనేది ఇంత మన ఏற்கனவே చూసిందాము. ఆ కాల నిమిత్త నాశాలో ఈ ఒళ్ళే అழிంచుతుంది. ఈ సూక్ష్మ శరీరం తిరిగి ఇంకొక పిరప్పుని అచిదాభాసంతో సేరి ఇంకొక ఒంటో అది పోతుంది అనేది ఇంత అని మన చూసిందాము. அடுத்து వచ్చి జ్ఞాన నిమిత్త నాశక అనేది వచ్చి ఇది వచ్చి కాలాలో అది సచ్చదు. ఇది వచ్చి ఏమవుతుంది, ఈ మాయా అవిద్య అజ్ఞానం అటాంతా చెప్పేమిక ఇదింతా ఈ జ్ఞానం వచ్చిన కాలాలో ఈ జ్ఞానం మనకు బాగా క్లియర్ గా బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం అనేది క్లియర్ గా పురించుకునేప్పటికి
మన ఈ ఒళ్ళు లేదు అటానిసి నేను తెలుసుకుంటున్నాను. అదిని ఒక నాశనే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ஆக்சுவலா ஆத்மஞானம் தவளேப்புடுக்கு வந்து మరణమற்றవన్గా అవిత్నాడు. ఏ విధ మారుబాడు లేని ఆ బ్రహ్మంగానే వండు అవిత్నాడు అనేదాన్ని ఇక్కడ పురించుకోలే. సరే, அடுத்து వచ్చి తతః మాం తత్వతః జ్ఞాత్వా. తతః అంటే దాని వెనక, అదని పిறகுன்னு అర్థం. దాని వెనక అదావదు ఈ రెండుని మాయా సహిత అసగుణంగా ఉండే బ్రహ్మని నేనే, అనగా నిర్గుణంగా ఉండే బ్రహ్మని నేనే అటనిసి ఈ రెండుని నేనే అటనిసి క్లియర్ గా వాండు అహం బ్రహ్మాస్మి అటనిసి పురుంజుకునే వాండు ఏమి ఈ భక్తియా అంటే ఆ జ్ఞాన నిష్ఠை మూలంగా వాడు దీని అన్నిని క్లియరా పురించుకుంటున్నాడు. అట్ట పురించిన వెనక వాడు దాని వెనక ఆ తతః అంటే దాని వెనక తత్వతః మాం తత్వతః జ్ఞాత్వా. మాం అంటే నన్ను, ఎన్నై. ఇక్కడ ఎన్నై అనేది ఏమి పరంపొరుள். ఆ పరంపొరుள்ని తత్వతః జ్ఞాత్వా உள்ளபடி அறிந்து అవాండు ఎట్వింటి వాండు దోరు అనేది ఇంత క్లియరా నా వాండుకుని నాకుని ఏ వ్యత్యాసం లేదు అటాని కూడా వాండు క్లియరా పురించుకుంటున్నాడు. జ్ఞాత్వా అరైంది విసతే తద అనంతరం. విసతే అంటే ఇక్కడ వచ్చి మెర్జర్స్ అర్థం. వాండు ఐక్యం అవిత్నాడు. తద్ అనంతరం అంటే ఉడనడియాగ తోడుతా அதிவிரைவில் వేగంగా వాడు ఏమవిత్నాడు విసతే దానిలోనే లయపడుతున్నాడు. అదావదు క్లియర్ గా దాన్ని పురించుకున్నాడుంటే వాడు దానిలో లయపడుసును అనేది. అదావదు పురింజు మోట ఇక్కడ వచ్చి జ్ఞాత్వా విసతే అటనిసి రెండు వెర్బ్ వినై చొల్లుంది. నేను తినిసి నిద్రపోయాను అనేప్పుడు రెండు செயல். మోట తినేను ఆనకు నిద్రపోయాను. అదే మరి ఇక్కడ జ్ఞాత్వా విసతే అనేప్పుడు జ్ఞాత్వా అనేది ఒక செயல், విసతే అనేది ఇంకొక செயல் అటనిసి రెండు செயల్గా చెప్పారా అంటే ఇది వచ్చి రెండు వేరే వేరే செயல் లేదు. అరించుకునే செயల్ని వాణ్ణి పోయి అడంజే செயల్ని రెండు వేరే వేరే செயల్ లేదు. అది అరించుకునేప్పటికేని అది లయపడుతుంది. అదావదు ఇప్పుడు దానికి ఏమి ఎగ్జాంపుల్స్ పాచుకుంటే ఇప్పుడు పానే వెలి అనేది ఉంది. పార్ట్ స్పేస్ అనగా ఈ మహాకాశం ఘటాకాశం చెప్పారుగా. ఘటాకాశం అంటే ఈ పానేలో ఉండే వెలి, మహాకాశం అంటే ఈ బయట ఉండే వెలి. ఈ పానేనుடைய வெளி అనేది ఈ పానే ఉడంజేప్పటికి ఈ పానే வெளிని ఆ మహాకాశంని ఒకటే అనేదాన్ని మన పురించుకుంటున్నాము. అదావదు ఇది ఉண்மைని పానేలో ఉండేది వెలి, ఇది వెలియే అనేదాన్ని పురించుకునేప్పటికి ఈ వెలిని బయట ఉండే వెలిని వ్యత్యాసంతా ఒకటి లేదు, రెండు ఒకటే ఇది అటనిసి మన పురించుకుంటాము. అప్పుడు ఈ వెలిని ఆ వెలి లయపడుతుంది అంటే రెండు తనితనిగా ఉంది ఆనగా ఒక్కటి సేరిస్తుంది అట్టంతా లేదు, రెండు ఒకటిగానే ఉంది. దానిలో ఈ ఉపాధి అనేది తోండుతుంది అనగా ఆ తోటం మరం చేయప్పుడు రెండు ఒకటిగా తెలుస్తుంది అంతేనే. దాని ఇక్కడ చెప్పారు. అదాదు ఇది రెండు తనితని செயல் అనేది లేదు, అక్కడ செயல் అనేదేని రెండుగా చెప్పకూడదు. అదే మరి మన నిద్రపోతాండాము, కనవు చూసేము, కనవులోండి లెవిసేపుడుగా ఈ లెవిసేపుడుగా ఆ వేకర్ ఆ విളിച്ച് మేలుగుండేమాండు అనేది తనీగా అవుతుందా. నేను లెవిసినాను ఆనగా నేను విളിచుకుంటాను అంటే అది రెండు వేరే వేరే నిలై లేదు. నేను లెవిసేపుడికేని నేను వేకర్ అనేది నేను విളിచుకుంటేమాండు అనేది నాకు పురింజితుంది. అక్కడ నేను వేకర్ గా ఉండేవాడే ఆ కొంచెగెళ్ళు ఏం చేసా కణగుని చూసినా అనేది నాకు పురింజితుంది. తనీగా ఒక డ్రీమర్ అనేవాడు లేదు, ఆ విളിച്ചു దోండు ఉన్నాడో వాండే
ఇక్కడ వచ్చి కణవుని చూసినాండు అనేది ఇంతని నేను పురుంజుకుంటున్నా. దానిలో పోయి లయపడేది అనేది లేదు, తనితని చెయ్యల్ అనేది ఇక్కడ లేదు అనేదాన్ని మన పురుంజుకోలే. ఆ అరివు వచ్చేప్పటికేని అది వచ్చి మనకు పురించుతుంది, దాన్ని మన ఉణర్ந்துకుంటున్నాము అనేదే. అదావదు తనిగ ఒక భయం అనేది తనిగ రాలా, అదే భయంగా అవుతుంది అనేదే ఇక్కడ మన తదనంతరంతా ఉడనడియాక ఆ వేళనేది దాన్ని మన పురించుకుంటున్నాము. అదావదు అలై అనేది నీలే, ఈ సముద్రాల్లో ఉండేది నీలే అని తెలుసుకునేప్పుడు రెండు లయపడుతుంది అనేది. అలై ఎలుంబియదు అనగా సముద్రాలతో సేరిసింది, దాని వెనక సేరిసింది అనేది ఇంతని రెండు చెయ్యలేదు. అదే నీలే ఎలుంబింది, అదే నీలే దానిలో మెర్జవుతుంది. దాని నుంచి అది పురించుకునేప్పుడు రెండు చెయ్యలు అక్కడ లేదు, రెండు ఒకటే అనేదాన్ని మన తెలుసుకుంటున్నాము. అదే మరి ఇక్కడ జ్ఞాత్వ తత్వత నన్ను తత్వత జ్ఞాత్వ నన్ను క్లియరా పురించుకుని హరించుకుని ఆ తామద లేకుండా వాణ్ణి పోయి అడంజేము అనేప్పుడు అది అరించేది అనేది తనిగా, లయపడేది అనేది తని చెయ్యలేదు, రెండు ఒకటే అనేదాన్ని ఇక్కడ మనం పురించుకోలే. ఇదే ఈ శ్లోక అర్థం. దీనిలో మన ఈ భక్తి అనేప్పటికి ఈ అన్బు అనేది ఒక దీనితో మన ఒక స్థిరం పెట్టేది. ఆ లవ్ అనేదే ఇక్కడ మేలాన విషయాల్లో అన్బు పెట్టేదే భక్తి అనేము. మన అదావదు చిన్న విషయాలు మన అన్బు పెడితే దాని పాసం పట్టు అట్టంతా చెప్పేము. మేలాన విషయాల్లో మన ఆ అన్బుని పెట్టేప్పుడు అది వచ్చి భక్తిగా అవుతుంది. ఇప్పుడు దేశం పైగా అన్బు పెట్టేప్పుడు దేశ భక్తినే చెబుతాము, దాని దేశ అన్బుని సింతా చెప్పము. దేశం పైగా మేలాన విషయాలలో కంట్రీ పైగా అనగా మహాన్లు గురు భక్తి అనగా శాస్త్ర భక్తి అట మరి మేలాన విషయాల్లో అన్బు పెట్టేప్పటికి అది ఇంత భక్తి అటాన్సి చెప్పేము. ఈ భక్తి అనేది ఇప్పుడు వచ్చి భక్తి అంటే ఒక అన్బు చేసేవాంటి ఒకటి ఉన్నాండు, ఆ లవర్ లవ్ అనే ఆ రెండు విషయంగా ఉండేక దేవుడి పైగా మన అన్బు పెట్టేము అనేప్పుడు దేవుడు వేరేగా ఉన్నాడు, నేను వేరేగా ఉంటాను అట అనేసి రెండు విషయం అవుతుంది. అద్వైత భక్తి అనేప్పటికి ఇది ఎట్టా భక్తి అనేదాన్ని ఎట్టా చెప్పుతాము, రెండుగా ఉండేక మరి అంటే రెండు ఇక్కడ లేదు. ఇక్కడ వచ్చి ఏమి వ్యావకారికాలు అట్ట రెండు ఉండట్టుగా చెప్పేరే తవిర వ్యావకారిక దృష్టిలో నేను భక్తంగా ఉండుని నేను దేని భక్తి చేసాను, నాకు రోగం ఉండే ఆ పారమార్థిక పరంపొరుల్ని భక్తి చేసాను అట్ట ఎత్తుకోలే. అదావదు ఇక్కడ వచ్చి రెండు లేదు. ఈ వ్యావకారిక సత్యాన్ని పారమార్థిక సత్యాన్ని వేరే వేరేగా ఉండే తవర ఇక్కడ నేను అన్బు చేసేమంటే ఆ దేవుడు ఆ భక్తన్ ఇరైవన్ అటాన్సి రెండు విషయం ఇక్కడ లేదు. ఈ పారమార్థిక వ్యావకారిక సత్యంగా ఉండే నేను అదావదు వ్యావకారిక సత్యాల్లో నేను అహంకారంగా ఉండాను, నేను ఆ దీన్ని పురించుకుని నా పారమార్థిక సత్యంగా ఉండే ఆ మేలాన పరంపొరుల్ని నాకు అధిష్టానంగా ఎది ఉందో దాన్ని నేను భక్తి చేసాను. ఈ నిధిధ్యాసనం మూలంగా నేను అట్టమారి చేసాను, అదే భక్తి అనేది అనేదాన్ని మన పురించుకోలే. సరే, వీళ్ళు ఇంకొకటి వీళ్ళు ఒక ఎన్క్వైరీ అదావదు మీమాంసం రెండు అదావదు ఈ ఒక విచారం చేసిండారు, దానిని లైట్ చూస్తాడు. ఇక్కడ ఈ విచారం వచ్చి మెయిన్ గా నిధిధ్యాసనుடைய రోల్ ఏమి, ఈ నిధిధ్యాసన శ్రవణనుடைய பங்கு ఏమి, ఈ నిధిధ్యాసనుடைய பங்கு ఏమి అనే దాన్ని బట్టి
చెప్పే విచారం ఇక్కడ అవుతుంది. ఏమేమి చూతాడి శ్రవణ జన్య జ్ఞానం అనేది వచ్చి అదాவது శ్రవణం మూలంగా మనకు జ్ఞానం అనేది వచ్చింది. మన ఏற்கனவே చూసిందాము. జ్ఞానం అనేది వృత్తి జ్ఞానం. అది వచ్చి ఒక పొరుల్ని మనం చూసేము అంటే దాని పట్టియ జ్ఞానం ఆ ప్రమాణం మూలంగా తోడుతో మనకు వచ్చింది. దాన్ని తిరిగి మన ఇది పేనా 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 అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నిధిధ్యాసనం అనేది ఏం అవసరం జ్ఞానంగా వచ్చిందేగా అన తిరిగి దేనికి నిధిధ్యాసనం చెయ్యాలా అట అనేసి మనం ఏற்கனவே ఆ కేள்விని చూసిందాము. తిరిగిని ఆ తడైలు ఆ రెసిడ్యూ మనకు ఏற்கனவே వాసనల నుంచి ఆ పళక్క దోషాలు వచ్చే ఆ ప్రచనల్ని నీకేదానికే ఈ నిధిధ్యాసనం అనేదాన్ని మన తిరివిని ఏற்கனவே చూసిందాము. దానే ఇక్కడ తిరివిని చెప్పారు. అదావదు దీనిలో ఈ జ్ఞానం అనేది జ్ఞానం వచ్చి వట్టి జ్ఞానం మట్టు ఉంటే చాలదు. మనసు పక్వముని అడంజాల. ఈ పక్వం అడంజేది అనేది ఏమి మన సాధన చతుష్టయం ని చూసిందాము. వివేకం, వైరాగ్యం, సత్ సంపత్, ముముక్షుత్వం. అది వచ్చి దేని మూలంగా వచ్చిన కర్మయోగం మూలంగా మనకు ఆ జ్ఞానానికి ఉండే తపుది అనేది వచ్చును. ఈ కండిషన్ ని అదావదు శ్రవణ కాలాలో మనకు వచ్చి ఏం చేసేము ఈ జ్ఞానాన్ని శాస్త్ర గురు ఉపదేశాన్ని మూలంగా మన వినేము. విని దాని వచ్చి ఓరளவுக்கு దాని పట్టియ అన్నిని మనం పురించుకుంటున్నాము. ఓ ఇట్టనే జ్ఞానం అంటే ఏమి, మన మనస్సు అంటే ఏమి, అనాత్మ అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి అన్నిని మన క్లియర్ గా పురించుకుంటున్నాము. ఓ పరోక్షంగా దాన్ని పురించుకుంటున్నాము. ఆనకు ఏం చేసేము ఇది వచ్చి మనసులో కొంచెం ఇది వచ్చి ఆ కషాయం రోగం ఉండే మనసులో ఉండే అழுக்குలు ఇంకా ముழுமைగా మనకు నీంగల ఏమవుతుంది మనకు దాని పట్టియ జ్ఞానం మట్టు మొదట వచ్చింది. దాని మనం ఏం చేయాల దాని వెనక ఈ అమానిత్వం అదంబిత్వం అనే ఆ గుణాలు ఉండేగా ఆ గుణాలని మన కొంచెం కొంచెంగా ఎత్తురంగా ఆ మన పక్వం అనేది మనకు అవుతుంది. ఆ మన ఇప్పుడు ఈ దీని అహంకారం, మమకారం, రాగద్వేషం అట అనేసి 4 ఇది ఉంది దుష్ట చతుష్టయం. ఆ 4ని మనం కొంచెం కొంచెంగా నీకంగా దాని వచ్చి మన ఆ రాగద్వేషాలని వచ్చి కొంచెం కొంచెంగా ఏమి పురించుకుని ఆ దానిలోండి మన పులన్గల్ని, మనస్సుని, బుద్ధిని అన్నిని మన వశానికి అది అన్ని ఇన్స్ట్రుమెంట్ కరివిలు అనే దాన్ని పురించుకుని దాని మన వశాలు మన ఎత్తుకురాంగా దానిలోండి అழுக்குలుగా కొంచెం కొంచెంగా పోయిందుగా ఆరంభించుతుంది. మనసు పక్వపడిందుగా ఆరంభించుతుంది. అదే జ్ఞానం అనేది. అదావదు ఈ కర్తనే కర్త భోక్త నే వచ్చి జ్ఞాత నేను ప్రమాత అట అని సింతాని నేను ఎంచేను ఆ చిదాభాసంతో నేను నన్ను చేర్చుకుని నన్ను కర్తాహ భోక్తాహ అన్ని నేను ఈ కరివీలతో ఒకటి ఈ కరివీలతో చేర్చుకుంటున్నాను. మనసుతో ఈ పులన్గలతో నన్ను చేర్చుకుంటున్నా, లేకపోతే మనసుతో చేర్చుకుంటున్నా, అన్నితో నన్ను ఐక్యపడుతుకుని నేను నన్నేని బంధపడుతుకుంటున్నాను. అది ఇంత లేదు అట అనేసి దాన్ని విళకి కొంచెం కొంచెంగా ఈ జ్ఞానాన్ని నేను స్థిరపడుతుకునే వచ్చాను. ఇదే జ్ఞానం అనే దాన్ని నేను బుద్ధిలో తెలివిగా పురించుకుంటున్నాను. ఈ యాక్చువల్గా మొదట కర్మయోగం మూలంగా ఈ అహంకారం, మమకారం, రాగద్వేషం ఇది అన్నిని నేను కొంచెం కొంచెంగా నీకిందుగా ఆరంభించాను. జ్ఞాన యోగం మూలంగా శ్రవణ మననం మూలంగా నేను ఇంకా ఏం పురించుకుంటున్నాను ఆ భాగ త్యాగ లక్షణం. అదాదు వాచ్యార్థం ఏమి, లక్ష్యార్థం ఏమి. వాచ్యార్థం అనేప్పుడు ఈ మన నోటి మాటలు అదావదు ஏற்கனவே చూసిందాము 2 కప్పు கொண்டு வா
నాకు టీ కావాలే అంటే నాకు 2 కప్పు కావాలే అట అని చెప్పాము. కప్పునియా ఎత్తుకొత్తురు, కప్పులో టీ పోసి ఎత్తుకొత్తురు. అది వచ్చి కప్పు ఎత్తురుగా అంటే కప్పునియే ఎత్తుకొచ్చేది, అది వాచ్యార్థం. ఆ వార్తలని అట్టనే అర్థపడితేది వచ్చి వాచ్యార్థం. లక్ష్యార్థం అంటే దానిలో ఉండే ఇన్నర్ మీనింగ్, దానిలో ఉండి ఏం మనం పురుంజుకుంటున్నాము అనేది. ఇప్పుడు వచ్చి దాన్ని ఏం చేసాము, బాగా త్యాగ లక్షణం అనేప్పుడు దేని ఉడాలనో ఆ భాగాన్ని ఉడిసి ఏది మన పెట్టుకోవాలనో దాన్ని పెట్టుకుని దాన్ని పురుంజుకుంటున్నాము. మన ఈ జీవన్ అనేప్పుడు దేని మనం ఏం పురుంజుకుంటున్నాము, ఈ అనాత్మగా ఉండే ఈ శరీరత్రయం దీనింతా ఉడిసి, చిదాభాసం దీనింతా ఉడిసి ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్, ఆ బ్రహ్మ అధిష్టానంగా ఉండే బ్రహ్మాని మట్టం సచ్చిత్ ఆనందంగా ఉండే ఆ బ్రహ్మాని మట్టు నేను అటాల్సి తెలుసుకుంటున్నా, అదే ఆత్మ అని తెలుసుకుంటున్నా. అదే మాదిరి ఈశ్వరన్ అనేప్పుడు ఈశ్వరన్ ఉపాధిగా ఏముంది, మాయా. ఆ మాయాని మన నీకిసి దానిలో ఉండే ఆ బ్రహ్మాని మట్టు మన పురుంజుకుంటాము. ఈ భాగ త్యాగ లక్షణం అనేప్పుడు ఆ రెండుని నీక్సి ఏ భాగాన్ని, మాయా అనే భాగాన్ని ఆత్మలో నా ఇండివిజువల్ వ్యక్తి లెవెల్లో ఈ శరీరత్రయం అనే అనాత్మల్ని దానిని నీకి ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్ ని మట్టు మన పురుంజుకుంటున్నాము. అట్టే పురుంజుకునేప్పటికీ ఈ రెండు ఒకటే అనే దాన్ని మన తెలుసుకుంటున్నాము. అది తెలుసుకునేప్పుడు దాన్ని పురుంజుకునేప్పటికీ ఆ భగవాన్ని జీవన్ అనేది ఒకటే అనేదాన్ని మనకు తెలివిగా పురుంజుకుంటున్నాము. అప్పుడు ఈ తడైలు అన్ని నేని కొంచెం కొంచెంగా ముಳುమైక నీంగుతుంది. నేనే ఆ పరబ్రహ్మం అనేదాన్ని నేనే అది దాన్ని కాన్ఫిడెంట్ గా బాగా దిడంగా నేను ఉరుదిగా నేను క్లైమ్ చేసి సొంతం కొండాడుకుంటున్నా. నేను వచ్చి ఈ జీవన్ ఈత మారి నేను పిరిచి నేను పురుంజుకునేది మట్టు లేదు, అట పిరిచేది మట్టు లేదు. పిరిచి అనగా అది నేనే అటానిసి కూడా నేను తెలివిగా తెలుసుకుంటున్నాను. ఇది వచ్చి వేరే ఏదో ఈ ఉణర్వు అనేది వేరే ఏదో ఒకటి లేదు, అది నేనే, అది నాకానే అది ఉండాను. ఇట నేను పిరిచి పురుంజుకునే ఆ విషయం వచ్చి ఏదో ఒక వస్తువు లేదు, అది నేనే అనేది కూడా నేను సొంతం కొండాడుకుంటున్నా. దీని నేను క్లియర్ అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మం. ఏ బ్రహ్మాని నేను పురుంజుకుంటున్నానో దీనిలోండి ఈ జీవన్లోండి అనాత్మ విషయాల్ని నీకి ఆ ఏది ఆత్మ అనే దాన్ని తెలుసుకుంటున్నానో ఈ ఈశ్వరంలోండి ఆ మాయా దీనింత విளக்கி దేని ఆ పరంపొరుள் బ్రహ్మం అటాన్సి నేను పురుంజుకుంటున్నానో ఆ ఆత్మ బ్రహ్మం రెండు ఒకటే. ఆ ఒకటిగా ఉండేది నేనే అనేది కూడా నేను తెలుసుకుంటున్నాను. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. అది వచ్చి వేరే ఏదో ఒక వస్తువు లేదు, ఎక్కడో ఉండే వస్తువు లేదు, అది నేనే అనేది కూడా నేను తెలుసుకుంటున్నాను. దీని నిధిధ్యాసనం చేసేది ఇక్కడ. ఈ జ్ఞానాలో నిలయపెట్టు ఉండేదానికి ఈ సన్యాసం అనేది వద్దే ముఖ్యం అట అనేది అని తెలుసుకున్నా. అది వచ్చి నింద ఉపనిషత్తులో అనగా మహానారాయణ ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు అట మహాభారతాలో ధర్మ సూత్రాలు అన్నిలోనేని దీని పట్టి క్లియర్. ఇది వచ్చి సన్యాసానికి ఈజీగా దొరుకునం. అதாவது సన్యాసం అనేప్పుడు ఆ సన్యాస வாழ்க்கை అనేది మన చూసిందాము. యాజ్ఞవల్క్యర్ కూడా అంత జ్ఞానం ఉండే అతను కూడా ఆ ఫ్యామిలీ గృహస్థ ఆశ్రమాల నుండి సన్యాసం ఎత్తుకుంటున్నారు. అప్పుడు దేనికోసం సన్యాసం అనేప్పటికి ఆ విద్వత్ సన్యాసం అనేది దేనికోసం, ఆ దిల్లో జ్ఞానాలో నిష్ఠయ వేదానికి. అదావదు செயలుని ఈ జ్ఞానాన్ని ఒకటిగా పోయిందుకు వెళ్ళవదు. செயల్ని కర్మాని, ఆ జ్ఞానంని కర్మాని జ్ఞానంని కర్మాని
ఒకటిగా సేరి రెండుని సేరి ఎత్తుపోయిందుకు వెళ్ళవుదు. జ్ఞానం మన కర్త అనే భావం వచ్చి செயல்ல ஒண்ணு, జ్ఞానాలో అకర్త అనే భావనే ஒண்ணு. రెండు సేరి ఎత్తుపోయేది శ్రమం. అటనేప్పుడు మన రెండుని సేరి ఒక పలకాల మనకు పలక దోషాలు అది అడిక్కడి వచ్చిందుకు వాய்ப்பு ఉంది. దానించే మనకు శ్రమంగా ఉంది. దానించే దీనిలో ఏం చెప్పారు, నిధిధ్యాసన టయాల మట్టుం ఆ ధ్యాన టయాల మట్టు నాని మీరు ఆ కర్త అటాడిసి ఎంచండ అనగా ఈ మన వచ్చి செயల్ని కర్మ ఆభాసంగా చేసిందిగా ఆరంభించినాముంటే செயల్ని செயల్గా చెయ్యకుండా అనే కర్త అనే భావంతో చేయకుండా ఇది నావుడయ్య రోల్ ప్లే ఇది ఈ ఈగో అనే కోట్ ని వేసుకుని నేను దీన్ని చేసేను అనే ఒక అవేర్నెస్ తో నేను చేసేప్పటికి కర్మ ఆభాసంగా దాన్ని చేసేప్పటికి ఆ செயల్ని చేసేప్పటికి ఈ కర్మ ఆ జ్ఞానానికి కర్మ ఆభాసానికి విరోధం అనేది ఉండదు. బట్టి செயల్గా చేసేప్పుడు కర్త అనే భావంతో చేసేప్పుడు రెండుకు విరోధం ఉండేదానించి అది వర్కౌట్ అవ్వదు. మన తిరిగి ఆ ప్రச்சனைలో ఆ తడైలో మాట్టు ఉంటాం. అదావదు జ్ఞానం మందంగా ఉన్నది అంటే ఆ మందంగా ఉండే జ్ఞానానికి செயலுக்கு విరోధం ఉంది. దృఢ జ్ఞానం అవిసింది అంటే అక్కడ వచ్చి ఆ దానికి செயலுக்கு విరోధం అనేది లేదు. మన చూసాము పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నటనిసి ఆ శ్లోకాలో చూతా ఉంటున్నాலும் కన్ను మచ్చుతా ఉంటున్నాலும் కన్ను తెలుసుకుంటున్నాலும் మూసుకుంటున్నాலும் మాట్లాడుతున్నాலும் ఏం చేసినాலும் అక్కడ செயலின்மை అనే విషయాన్ని మన ఏర్కనవే చూసిండాము. దాని ఇక్కడ చెప్పేరు ఒక ఆ செயலுக்கு సన్యాసం అనేది మన ఇరండావదు ఒక పొరుల్ ఉంది అంటేనే దాన్ని సన్యాసం చేయాల. మనకు అద్వైతపడి ఇరండావదు అటాడిసి ఒక పొరుల్ కూడా లేదు అనే దాన్ని పురించుకునేదే ఈ జ్ఞానం. దాని నుంచి ఈ జ్ఞానం మూలంగా మనం ఏం చేసేము, ఇరండావదు అనే ఒక పొరుల్ లేదు అనే దాన్ని క్లియరా మన దిడంగా మన పురించుకుని செயల్ని செயலின்மைగా చేసే ఆ రోల్ ప్లేగా చేసే ఆ తన్మైని మనం ఎత్తుకొచ్చుకున్నాముంట. செயల్ని కర్మని కర్మ ఆభాసంగా చేసే ఆ రోల్ ప్లేగా నేను ఒక డ్రామాని నడిచేను, ఇవాళ ఈ క్షణాలు ఈ డ్రామా నడుతా ఉంది అనే దాన్ని పురించుకుని దాన్ని నేను చేసేప్పుడు అక్కడ ఏ విధ బంధోని రాదు, ఏ విధ పట్రుని రాదు, ఏ నీని మన యోచించాల్సింది లేదు. అదే సహజ సమాధి అంటారు దానే. అదావదు మన సమాధి అనేది యోగ సమాధి అనేది మన ఏ విధ ఎన్నం లేకుండా దానిలోనే మూలిగి ఉండే లయపడి ఉండేది. తిరిగి లేసేప్పుడు అదే ఎన్నం తిరిగి వచ్చును. కాబట్టి సహజ సమాధి అనేప్పుడు అది వచ్చి 24 గంటల సేపుని ఆ జ్ఞానాలో ఆ అవేర్నెస్ తో మన ఉండేదే ఇక్కడ సహజ సమాధి. ఆ సహజ సమాధిలో మన ఉండి పళయిసా ఉంటాయి, ఆ జ్ఞానాలో మన ఉండి పళయిసా ఉంటాయి. తిరిగి ఆ செயల్ని మన రోల్ ప్లేగా చేసి ఆ కర్మ செயலின்மைగా మన పురించుకుని ఇది నే செயల్గా చేయలేదు, నే కర్త అనే భావం నాత లేదు, భోక్త అనే ఫీలింగ్ లేదు, నా బంధం లేదు, ఎదినే లేదు అనే ఆ ఎన్నంతో ఆ செயల్ని నేను చేసేప్పుడు నన్ను అది ఏ విధాలోని అఫెక్ట్ చేయదు. ఆ సన్యాసం అనేది కూడా మనకు ఒక వార్తయే తవిల అక్కడ వచ్చి ఆ సన్యాసం అనేది వచ్చి సన్యాసం చేసింది కూడా అక్కడ తనిగా ఒక పొరుల్ అనేది లేదు అనే దానిని మన పురించుకోలే. ఇది అర్థ సన్యాసం అనే దాన్ని ఇక్కడ అర్థ తురవు అనేది తేవలేదా మరి అంటే ఆ వాళ్ళ మన పక్వం అనేది ఆ పక్వానికి తగ్గట్టు దాన్ని చేసేది ముఖ్యం. దోరికి ఏ మనపక్వం ఉందో, ఏది చేసింది వెళ్ళవుతుందో వాళ్ళ సూழ்நிலை వాళ్ళ మనపక్వం అన్నిని పొరుతు దాన్ని మన చేసుకోలే.
గృహస్థాశ్రమాలు ఉన్నప్పుడు ఆ ఫలంలో పట్టు లేకుండా ఉంటేనేని అదేని మనకు ఆ నిలైని ఇచ్చును అనేది చెప్పారు. దీని మన పురింజుకోవాలి. ఆ విద్యాసాలంతా పురింజుకుని దానిలో నిలైపోయేప్పటికి అదే జ్ఞాన నిష్ట. జ్ఞాన నిష్ట అనేది సహజ సమాధిగా అవసరం. అది తిరిగి మన స్పాంటేనియస్ అవసరం, నేచురల్ అవసరం. అక్కడ వచ్చి తనిగా ఒక ఎఫర్ట్ అనేది మన ఇయ్యాల్సింది, ముయర్చి అనేది అక్కడ ఇయ్యాల్సింది లేదు. అది అపరోక్షంగా అవసరం, మనకి తన్మయం అవసరం. అది ఊరింది కారణం. దాని వెనక మనం వచ్చి తనిగా ఒకటి చేయాల్సిన అవసరం లేదు. ఒక పీరియడ్, ఒక కాలం దాకా ఎట్టా వచ్చి ఒక ఆ మేకలు మేస్తున్నా అనే దాని ఆవులు మేమకలంతా మేస్తున్నా అనే దానిచ్చి ఒక సెట్ వచ్చి బాగా మానగా మొలిసేదానికి దానికి వేలి వేసి కొంచెం పెద్ద దాకా దానికి వేలి వేసి ఒక ప్రొటెక్షన్, ఒక పాదుగాపు ఇచ్చేమో, అదే మరి ఈ జ్ఞానం మనకు శ్రవణ మననం అనేది చేసి ఈ జ్ఞానం మనం తెలుసుకున్నాము పరోక్షంగా. మనకు రోగ తన్మయం అవేదానికి ఏం చెయ్యాల, తిరిగి ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా, ఒక కాలం దాకా మన செயల్ని కొంచెం కొరచుకోలే. మన చేసే செயల్ని గమనించి చేసింది ఆరంభించాలి. దాన్ని పురించుకుని ఒక్కొక్క దేనించి చెప్పిందారు, ఏం శాస్త్రం చెప్పింది, ఎట్టా నెరిపడుతుకోలే అనేది కొంచెం గమనం సెడితి దాన్ని మన చేసింది ఆరంభించినామంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక కాలం దాకానే దాన్ని చేయాల్సింది. అది స్పాంటేనియస్ అవిసింది అంటే అది మనకు రోగం ఊరిందిగా ఆరంభించింది అంటే మన తనిగా ఆ గమనం సెలుతాల్సిన అవసరం ఉండదు. కొంచెం కాలానికి ఆ నిధిత్య ఒక టైం పెట్టుకుని మన ఆ మెడిటేషన్ అనేది చెయ్యంగా ఆటోమేటిక్ గా అది మనకు తన్మయం అవసరం అనేది ఈ శ్లోకం మూలంగా చెప్పినారు. దీంతో ముడుచుకుంటాడు. ఆ సహజ సమాధి అనేది మన క్లియర్ గా పురించుకోవాలి. అది తన్మయం అవేది 24 గంటల సేపుని అది వచ్చి స్పాంటేనియస్ గా, నేచురల్ గా, ఇయర్కైగానే అది మనకు రోగ ఆ గమనంతో ఉండేది అనేదాన్ని పురించుకునేదే. సరే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.